హాయ్ అండి. ఇవాళ నేను ఉప్పు పిండి చేయడం చూపిస్తాను చూడండి. ఒక గ్లాస్ బియ్యం చూడండి. ఇది మిక్సీ పట్టి సన్నంగా రవ్వలాగా మిక్సీ పడతాను. ఒక 2 సార్లు తిప్పితే రవ్వ అయిపోతుంది. ఉప్మా రవ్వ కంట కొంచెం మొరుంలాగా ఇడ్లీ రవ్వలా అయిపోతుంది. చూపిస్తాను చూడండి. ఒక 2 సార్లు తిప్పుతాను. సన్నంగా రవ్వ వచ్చేస్తుంది. బియ్యం చూడండి. ఉప్పు పిండి చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూసారంటే మళ్ళా చేసుకుంటారు. ఇంకొకసారి తిప్పాలి. చూడండి అయిపోయింది. చూపిస్తాను చూడండి. రవ్వ సన్నంగా రవ్వలా వచ్చింది. చూపిస్తాను చూడండి. ఒక గ్లాస్ పోసాను కదా, ఒక గ్లాసు రవ్వ వచ్చింది. సన్న బియ్యం అన్నమాట. ఏం బియ్యం కడగలే, ఏం చేయలే, అలాగ తిప్పేశాను. ఇప్పుడు మిరపకాయలు సన్నంగా తరిగాను, అల్లం తరిగాను, కరివేపాకు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేయరు. కొంచెం పెసరపప్పు కూడా వేసుకుంటారు, నేను వేయలేదు. నూనె వేసాను కదా. ఇప్పుడు ఇగో పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, ఇందులో కొంచెం జీలకర్ర. ఇగో చూడండి. ఇప్పుడు కొంచెం ఇంగువ, మినప్పప్పు, ఇప్పుడు కొంచెం ఇంగువ కంపల్సరీ వేయాలి. ఇది కొంచెం వేగనిస్తాను. వేగాక చూపిస్తాను. ఇప్పుడు కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు వేసాను కదా. కరివేపాకు వేసాను, మినపప్పు వేసాను, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి వేసి వేయించాలి. కొంచెం బాగా వేగాలి. వేగాక చూపిస్తాను. ఇప్పుడు వేడి నీళ్ళు, మరిగించిన నీళ్ళు పక్కన ఉంచాను. చూపిస్తాను. బాగా వేగనిస్తాను. ఇప్పుడు నీళ్ళు మరిగి ఉన్నాయి పక్కనే. చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది తినడానికి. రాత్రిపూట పొద్దున్న తినొచ్చు. ఇది టిఫిన్కి, రాత్రి టిఫిన్కే.
తీపావకాయ ఏమైనా వేసుకుని వేడి నీళ్ళు చూడండి. ఒక గ్లాస్ బియ్యం వేసాను కదా, 2 గ్లాసులు నీళ్ళు, కరెక్ట్ కొలత. మీరు మరిగించి ఉంచుతాను ఎప్పుడు నీళ్ళు పక్కనే వంట చేసేటప్పుడు. 2 గ్లాసులు నీళ్ళు. ఇప్పుడు సరిపడా ఉప్పు. చాలా బాగుంటుంది, ఒకసారి చేసి చూడండి. ఒకసారి కూడా ఉప్పు వేస్తాను. ఇంట్లో పెసరపప్పు వేయచ్చు, నేను వేయలేదు. మరిగేటప్పుడు ఇంత పెసరపప్పు కూడా వేస్తారు. పచ్చిపప్పే మరగనిస్తారు. చూడండి ఇప్పుడు తొందరగా మరుగుతుంది. వేడి నీళ్ళు వేసాం కదా, మరిగి ఉన్న నీళ్ళు అవి. చూడండి మరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఆ రవ్వ వేసి కలిపేసి మూత పెడతాను. చూపిస్తాను చూడండి. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టేయాలి. మూత పెట్టాను కదా, చూపిస్తాను. చూద్దాం ఎంతవరకు ఉడికిందో. చూడండి చూసారు కదా, కొంచెం ఉడకాలి, చూపిస్తాను. చూద్దాం ఎంత ఉడికిందో. ఇగో శుభ్రం ఉడికి నీరు శుభ్రంగా ఎగిరిపోయింది. చూసారు కదా. మూత పెట్టి కొంతసేపు వదిలేసాం అనుకో, వేడిగా వస్తుంది, ఇలా విడివిళ్ళాడుతూ వస్తుంది. మీకు వీడియో కానీ చూపించాలి, లేకపోతే చల్లారాక చూపిస్తే మంచిగా వస్తుంది. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. చూసారు కదా, మంచిగా కరెక్ట్ నీళ్ళు సరిపోయి. చూడండి ఎంత చక్కగా విడివిళ్ళాడుతున్నాదో. ఇది తీపావకాయతో అయినా దేంతో అయినా తినవచ్చు, పచ్చడితో అయినా, కందిగొండ పక్కన వేసుకుని కూడా తినవచ్చు నంచుకొని. మీ ఇష్టం, దేంతో అయినా తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్లేట్లో వేస్తాను. అసలు మూత పెట్టి వదిలేయాలి, ఒక అరగంట వదిలేస్తే చక్కగా విడివిళ్ళాడుతుంది. నేను కొంచెం వీడియో అని కొంచెం వేడి మీద ప్లేట్లో తీయడానికి చూపిస్తాను. చూడండి చూసారు కదా, భలే ఉంటుంది. చూడండి, చెయ్యండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక అరగంట వదిలేస్తే ఇలా పువ్వులా విడిపోతుంది శుభ్రంగా బాగాను. వీడియో గురించి అనేది తీయవలసి వచ్చింది నీకు. చూసారు కదా, తప్పకుండా చేసుకొని తినండి, ఎలా ఉందో చెప్పండి.